ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అనకాపల్లి మండలం తగరంపొడి గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం ధ్వంసం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేట ప్రసాద్ సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు మరియు కంబాల జోగులు, అన్నంరెడ్డి, ఆదిప్రాజ్, మలసాల భరత్ కుమార్, ధర్మశ్రీ వంటి కీలక నేతలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, గుడివాడ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వారు విమర్శించారు. విగ్రహం ధ్వంసం జరిగిన 6 రోజులు గడుస్తున్నా అసలైన నిందితులను పట్టుకోవడంలో అనకాపల్లి పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ అసలు ముద్దాయిలను వదిలేసి అనామకులను అరెస్ట్ చేయటం జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం. జిల్లా ఎస్పీ గారు వెంటనే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠిన శిక్ష పడేలా చూడాలి. స్థానిక ఎమ్మెల్యే కడతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ వెంటనే స్పందించి విగ్రహ పునః ప్రతిష్టకు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే వైసీపీ నాయకులు, గుడివాడ అభిమానులు మరియు గ్రామస్తుల సహకారంతో నెల రోజుల్లోగా అదే స్థలంలో 9 అడుగుల రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి పిలిచినట్లు వచ్చినటువంటి పాత్రికేయ సోదరులందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరూ మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తాం. ఆ నిర్ణయించిన కార్యక్రమానికి తెలియజేస్తాం. దాంతోపాటు ఎవరైతే దుండుగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో 7 అడుగుల విగ్రహాన్ని, ఎందుకంటే ఎత్తైన విగ్రహాన్ని గ్రామస్తుల సహకారంతో, గ్రామస్తులు మండలంలో ఉన్నటువంటి నాయకుల సహకారంతో వారి ఆధ్వర్యంలోనే మళ్ళీ 4 రోజులు తిరగకుండా 9 అడుగుల విగ్రహాన్ని గుడివాడ అభిమానులు, వైఎస్ఆర్ నాయకుల సమక్షంలో అదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం. ఆ సమయం డేట్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాం. తగరంపూడి గ్రామంలో దివంగత నేత, అనకాపల్లి జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో అందరి అభిమాన నాయకులైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి దాదాపు 6 రోజులు గడిచినా కానీ స్వయంగా ఈ గ్రామ సర్పంచ్, తగరంపూడి గ్రామ సర్పంచ్, అదేవిధంగా తగరంపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారు, అదేవిధంగా అనకాపల్లి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గురునాథరావు గారి అభిమానులు, అమర్నాథ్ గారి అభిమానులు అందరూ కలిసి దాదాపు 3 రోజుల ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు పోలీసు వారు 3 రోజుల్లో ఎవరైతే విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ అభిమానుల్ని, అదేవిధంగా పార్టీ నాయకులందరినీ పంపించడం జరిగింది. కానీ ఈ రోజుకి 6 రోజులు అవుతున్నా కానీ ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసానికి ప్రోత్సహించారో వాళ్ళని పక్కన పెట్టి భరత్రాజ్ అనేటువంటి జనసేన నాయకుల్ని వాళ్ళు పక్కన పెట్టి ఎవరో తెలియని 3 వ్యక్తులపైన నామాత్రంగా కేసు ఫైల్ చేసి మేము చర్యలు తీసుకున్నామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పోలీసు వారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, మిగతా ఏరియాల్లో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటున్నారో అదేవిధంగా ఈ ఏరియాలో కూడా యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే ఈ భరత్రాజ్ అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహంతో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అతన్ని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమర్నాథ్ గారు ఎంతో అభివృద్ధి చేశారు ఈ ప్రాంతంలో. అదేవిధంగా గురునాథరావు గారు కూడా ఈ ప్రాంతానికి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఎంతో అభివృద్ధి చేయడం వల్ల, ఉత్తరాంధ్ర వాణి వినిపించడం వల్ల ఎంతోమంది అభిమానులు ఈ గురునాథరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా, ఈ గ్రామ ప్రజలందరూ కూడా. కానీ ఈ కూటమి నాయకులు ఈ విధమైన సంస్కృతి మన ఉత్తరాంధ్రలో కానీ, ముఖ్యంగా అనకాపల్లిలో కానీ ఎప్పుడు కూడా ఈ విగ్రహాలు ధ్వంసాలు చేయడం కానీ ఇలాంటి సంస్కృతి లేదు. కొత్త సంస్కృతిని తీసుకొస్తూ, అంటే ఎవరి మీద కోపంతో చేస్తున్నారు? మీకు గురునాథరావు గారు అంటే మీకు కోపమా, లేదంటే అమర్నాథ్ గారు అంటే కోపమా, లేకపోతే ఏ ఉద్దేశంతో మీరు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తూ, తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని
ఈ భరత్రాజ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా గురునాథరావు గారి అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమస్య, ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో దీనికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, గురునాథరావు గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అవసరం ఉంది. జనసేనకు బాధ్యత వహించినటువంటి కొనతాల రామకృష్ణ, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, నోరు మూసుకొని ఉన్నారు. ఎలాంటి సంస్కృతి మన రాజకీయంలో, మీ రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా ఎలాంటి సంస్కృతి ఉందా? అదే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి మరొక కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం రమేష్, నీ కళ్ళు కనిపించలేదా? ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తే విశాఖ ప్రజలు నోరు మూసుకొని ఊరుకుంటారనుకున్నా. నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడ పంపించడం కోసం కూటమి నాయకులు అందరికి కూడా అడ్రస్ లేకుండా చేయడం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా గురునాథరావు తోడుగా కంకణం కట్టుకొని ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు తెలుగుదేశాన్ని బాధ్యత వస్తున్నటువంటి పేలా గోవింద్ కానీ మీరే ఇక్కడ కూటమి నాయకత్వాన్ని బాధ్యత వస్తున్నారు. ఈ దోషులు తప్పించడంలో మీ పాత్ర ఎంత ఉందో సందేహం కలుగుతుంది. మీరు కానీ ఇక్కడ తెలుగుదేశం నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వం కానీ మీరు ఎందుకు నోరు మోసుకుని అన్నారు? ఎప్పుడైనా ఇలాంటిది మన జిల్లాలో చాలా మంది అజాత శత్రువులుగా ఒక తెన్నేటి విశ్వనాథ్ గారిని చూసాం, ఒక గుడివాడ గురునాథరావుని చూసాం, ఒక పివి రమణ గారిని చూసాం. ఇలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. మీరెందుకు ఇలా చేస్తున్నారో ఇక్కడ దీని వెనకాల డైరెక్షన్ యాక్షన్ ఇస్తున్నటువంటి లోకేష్, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఉద్యమ రూపంలో ఈరోజు గుడివాడ గురునాథరావు తాలూకు విగ్రహాన్ని మీరు ధ్వంసం చేశారు, కానీ మీ ప్రభుత్వాన్ని ధ్వంసానికి అడ్రస్గా, ధ్వంసానికి పేటెంట్గా ఉన్నటువంటి కూటమి నాయకులకు మాత్రం తగిన సమాధానం చెప్పడం కోసం వెంటనే త్వరలోనే కార్యాచరణ ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి మీకు అడ్రస్లు గల్లంతే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు కూడా ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, మీరేమో కూటమి నాయకులు తలొగ్గి దోషులు ఎవరు ఉన్నారో దోషులు తప్పించేద్దాం, తగరపుల్లో ఉన్నటువంటి ఎవడో రాజు డైరెక్షన్ ఇచ్చేస్తే మీరు యాక్షన్ చేస్తానంటే ఈ యాక్షన్ మరొక రియాక్షన్గా మారే ప్రమాదం ఉందని మాత్రం పోలీసులు కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. తగరపూడి గ్రామంలో అభిమానులందరూ కూడా కలిసి పార్టీకి సంబంధం లేకుండా గ్రామం అంతా ఒక యూనిట్గా ఉండి శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా యువతలో కూడా ఒక మంచి నాయకుడిగా స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్గీయ గురునాథరావు గారి తాలూకా విగ్రహాన్ని నెలకొల్పితే మరి ఈరోజు ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మునిపెన్నడూ లేనటువంటి ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే విగ్రహాల మీద మీ ప్రతాపం చూపిస్తే ఏం మంచి జరుగుతుంది అనేటువంటిది ఇటువంటి దుశ్చర్యకి మీరు పాల్పడ్డారు. మీకు ఏదైనా మంచిగా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేయండి. ఆ రోజు మీ గురించి మంచిగా మాట్లాడుకుంటాం.